మా సహచర ఉద్యమకారుడు పార్టీ సీనియర్ నాయకుడు మాజీ శాసనసభ్యుడు గోల బాలరాజు గారు, గౌరవనీయులు శాసనమండలి సభ్యుడు నవీన్ రెడ్డి గారు, మాజీ చైర్మన్ రవి గారు, బీసీ కార్పొరేషన్ బీసీ కమిషన్ మెంబర్ సుబ్రత్ పటేల్ గారు, అందరికీ పేరు పేరు నమస్కారం. నిన్న ముఖ్యమంత్రి గారు చదువుకున్న ప్లేస్లో, ఎదిగిన ప్లేస్లో, జన్మనిచ్చిన గడ్డ మీద మాట్లాడేటప్పుడు మా ఇంకా ఏవో పెద్ద హామీలు వస్తాయని అనుకున్నాం, చాలా హామీలు ఇస్తారని అనుకున్నాం. కానీ యథావిధిగా కేసీఆర్ని తిట్టడం, బీఆర్ఎస్ మీద దుమ్మెత్తిపోయడం, కూలిందే బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల అని చెప్పడం అనేది నిజంగా మరి ఒక ముఖ్యమంత్రిగా ఉండి అట్లా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ప్రజలు అంత పెద్ద అవకాశం ఇచ్చిండ్రు. జిల్లా ప్రజలందరూ కూడా అరే మన జిల్లాకు బూర్ల రామకృష్ణ తర్వాత నెక్స్ట్ మళ్ళీ జైపాల్ రెడ్డి లాంటి మహాయోధునికే అవకాశం దొరకలేదు ముఖ్యమంత్రిగా. మరి చిన్న వయసులో ఇంత మంచి అవకాశం దొరికింది. ముఖ్యమంత్రి కానప్పుడు ఏదన్నా మాట్లాడచ్చు, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాస్తవాలు మాట్లాడతారు, జిల్లాకి ఏదైనా చేస్తారు అనుకున్నాం. కానీ ఇక రోజు ఓ తండ్రి లాంటి కేసీఆర్ని, తెలంగాణ తెచ్చిన నాయకుడిని, ఆ ప్రభుత్వాన్ని రోజు పాడిందే శాసనం చెప్పినట్టు తప్ప ఏం లేదు అక్కడ. అసలు సావుకు కారణాలు ఎవరు? ఎస్ఎల్బీసీలో చనిపోతుందని చెప్తున్నారు. ముఖ్యంగా అందరూ కూడా ఎవరు చెప్పినా కానీ అయిపోయింది, చనిపోయింటారు లేరని. ఆ ప్రమాదానికి కారణాలు ఏంటి అనేది ప్రభుత్వం తరఫున వివరణ ఇవ్వాలి. బాధ్యులు ఎవరు? సమీక్ష ఉండాలి. ఎందుకు లేట్ అయింది? అసలు పర్మిషన్స్ అన్నీ ఉన్నాయా? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చిందా? రాక్ సంబంధించినటువంటి సైంటిస్టులు దీని మీద ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చిండ్రా? పునః ప్రారంభించేటప్పుడు ఒక ప్రాజెక్టు నీళ్లు వరద ఎక్కువ వస్తున్నందుకు, కూలిపోయే ప్రమాదం ఉన్నందుకు ఆపిండ్రు. మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇన్ని రోజుల తర్వాత దానికి ఏదైనా ఎవరైనా ఈ పని చేయండి అని చెప్పి ఏదైనా సర్టిఫికేట్ ఇచ్చిందా? ఏమైనా సూచనలు ఇచ్చిందా? ఏది లేదు. హడావుడిగా అనుభవం లేనటువంటి వాళ్ళ చేతిలో పెడితే గిట్లే ఉంటుంది. ఎవరైనా దానికి అనుభవం ఉన్న వ్యక్తులు ఉంటే దానిలో లేదు చెప్పినట్లనే వినాలి. అనుభవం లేకపోయినా కనీసం ఎవరైనా చెప్పిందనే వినాలి. అనుభవం లేకపోయా ప్రభుత్వంలో మంత్రులకు. ఒకవేళ అనుభవం మాకు అన్నీ తెలుసు అనుకొని వాళ్ళే సైంటిస్టులము, వాళ్ళే ఇంజనీర్లము, మాకే అంతా ఉందన్నట్లు ఎవరేంది అడిగేదని చెప్పి పోతే గిట్లయితుంది. ఇన్ని రోజులైంది, 8 రోజులు దాటిపోయింది. ఎవరు ఈ ప్రమాదానికి కారకులని చెప్పిండ్రా? టీఆర్ఎస్ అంట. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే ఊలిపోయిందని. పెద్దబాగు, ఖమ్మం జిల్లాలో పెద్దబాగు బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే ఊలిపోయిందా? సుంకిశాల బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే ఊడిపోయిందా? వర్షంలో పంపులు మునిగిపోయిన ఈ రోజు వరకు తెలుపలే, అది బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే మునిగిపోయిందా? ప్రజలు చెప్తే కూడా ఇంజనీర్లు లేదు, మీరు ఎవరు లేదు, కనీసం అక్కడ చూడడానికి కూడా పోలేదు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. పార్టీ మారంగానే పవిత్రత అయినట్లు కొంతమంది అయితే మరి అసలు ఏం లోనే లేదంటున్నారు. లెక్కలతో సహా క్లియర్గా ఇక్కడ ఆధారాలతో సహా ఉన్నాయి. అసలు మీ ప్రభుత్వంలో మీ దగ్గర ఉన్నాయి కదా. 2005లో ప్రారంభించినటువంటి మీరు 2014 వరకు మీరు 22 కిలోమీటర్లు ఇయర్ వైజ్గా ఉంది. ఇక్కడ ఇయర్ వైజ్గా మీకు డాటా మీ దగ్గర ఉంది. మసిగూసి మారటికాయ చేసినట్టు మీరు ఏదో చెప్తే ప్రజలు నమ్ముతారనుకుంటే 2014 వరకు మీరు 22 కిలోమీటర్లు తవ్వితే మరి 2 సంవత్సరాల కరోనా ఉన్నా కూడా దాదాపు 12 కిలోమీటర్లు తవ్వింది. ఇది వాస్తవం కాదా?
తోగకపోతే దాదాపు 3,900 కోట్లు ఎట్లా ఖర్చు అవుతుంది? మీ హాయంలో అన్ని సంవత్సరాలు పనిచేసి 2006 నుంచి 14 వరకు అన్ని సంవత్సరాల్లో మీరు 3,600 రూపాయలు ఖర్చు చేసి పనులు చేస్తే మా ప్రభుత్వ హాయంలో 3,900 కోట్లు ఖర్చు పెట్టింది. వాస్తవం కాదా? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లెక్కలు ఉంటాయి కదా. ఒక ప్రభుత్వం మాట్లాడేటప్పుడు ఒక లెక్కలు ఉండాలి, అధికారులను పక్కన పెట్టుకోవాలి, లెక్కలతో సహా చెప్పాలి. ఇది అడ్డగోలు, ఇది తెలంగాణ గవర్నమెంట్, ఇది అడ్డగోలుగా మాట్లాడితే ఎట్లా? ప్రజలు చూస్తలేరా? ఒక మంత్రి గారేమో హెలికాప్టర్ లేదు నేను పోను, హెలికాప్టర్ వస్తేనే నేను పోతా అని చెప్పి హెలికాప్టర్ రాని రోజు ఒక మంత్రి పోడు. ఇక ఎలక్షన్ల మీద పని మీద ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లు, మంత్రి గారు హెలికాప్టర్ లేదని పోవడం, ఇక ఇంకో మంత్రి విదేశాలు తిరగడం. తప్పులు చేసేది వాళ్ళు, ఉల్టం మా ప్రభుత్వం మీద, మాజీ ముఖ్యమంత్రి గారి మీద, ఇరిగేషన్ మాజీ మంత్రి హరీష్ రావు గారి మీద దుమ్మెత్తిపోవడమే. హరీష్ రావు గారు వచ్చిండని చెప్పి ఆయన మీద ఆరోపణలు. ఆయన వచ్చి మేము అందరం తోలుకొని మేము అందరం కలిసిపోతేనే కదా బాలరాజు గారి నియోజకవర్గం అది. ఆయన పని చేస్తామంటే అడుగు పెడితే ఆయన మీద లేనిపోని ఆంక్షలు, భార్య తీసుకోకపోతే ఆంక్షలే, ఫ్యామిలీతోనే పోతే ఆంక్షలే, అవమానపరిచే రీతిలో. ఇక అవమానాన్ని తట్టుకోలేక హరీష్ అన్న మనం పోదాందా పానం అరలేక అర్లి పోదామని చెప్పి అందరం కలిసిపోతే కనీసం గేట్ లోపల కూడా రానియలేదు మమ్మల్ని. గేట్లకు లోపలికి ఎంటర్ కూడా కానియలేదు. ఏం చేద్దాం చెప్తామంటే వాళ్ళ తప్పులన్నీ అడుగుతామని, ఎత్తి చూపుతామని చెప్పని. 21 నాడు ఒక శాసనసభ్యుని కూతురు ప్రీ వెడ్డింగ్కు అబుదాబి పోతే 22 నాడు సంఘటన అయింది. సంఘటన జరిగిన తర్వాత ఒక సంఘటన మీదేసి ఈయన బాధ్యుడు అంటారు. అసలు విషయాలు మీకు తెలియదేమో. ఆ ప్రీ వెడ్డింగ్కి ఒక మంత్రిగా నల్గొండ జిల్లా మంత్రి కూడా ఉన్నాడు మరి ఆ వెడ్డింగ్లో. హరీష్ రావు గారు ఏమన్నా ఇరిగేషన్ మంత్రియా, లేకపోతే ప్రభుత్వంలో ఏమన్నా నీటిపారుదల శాఖకు సలహాదారుడా? ఏముంది? ఆయన దుబాయ్ పోయినందుకు మీరు పని చేయలేదు. ఎక్కడే సంఘటన జరిగితే వీళ్ళు బాధ్యులు అంటే వీళ్ళు ఏమైనా హోమ్ మినిస్టరా, లేకపోతే అక్కడ ఏదైనా గవర్నమెంట్లో ఏమైనా కీలక పోస్ట్ ఉన్నాడా? ఎక్కడ ఏం జరిగినా వీలే కారణం అనడం ఏమన్నా న్యాయం ధర్మం ఉందా? అదే ప్రీ వెడ్డింగ్లో ఒక మంత్రి ఉన్నాడు, మీ పార్టీ వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా అనుకోస్తే ఈ సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వంలో మీరు ఎక్కడో కూడా ఉండాలి, కానీ ఈయనకేం సంబంధం? ఎక్కడో జరిగితే ఏదైనా గొడవ జరిగితే వీళ్ళే బాధ్యత అంటారు, ఏదైనా హత్య జరిగితే వీళ్ళే బాధ్యత అంటారు, ఏం మాట్లాడతలేరంటారు. ప్రభుత్వం మీ చేతిలో ఉంది, లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంది. డీజీపీ మీరు చెప్పిన మాట వింటాడు. ఒక హింసాత్మక సంఘటన ఉన్నప్పుడు డీజీపీ వివరణ ఇవ్వాలా? అలాంటిది ఏం లేదు. ఎలక్షన్లప్పుడు ఇట్లే మాట్లాడినాం నమ్మిరు, ఇదిగో ఇట్లే మాట్లాడితే నమ్ముతారు అనుకుంటున్నామో. ఊర్లలో పోయి చూడండి, రెడీగా ఉన్నారు వాళ్ళు, సలాకి కాల్చి రెడీ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు ఏడ పెట్టాలనో ఏడ వస్తానో అవుతానికి రెడీ ఉన్నారు. కొత్తస్తమానం ఎప్పుడు మాట్లాడడము, కేసీఆర్ తిట్టడం, హరీష్ రావు గారిని తిట్టడం, కేటీఆర్ గారిని తిట్టడం, ఇదే పనా? ప్రభుత్వం మీ చేతిలో పెట్టినప్పుడు పరిపాలన గాడిలో పెట్టాలి, లా అండ్ ఆర్డర్ను కంట్రోల్లో పెట్టుకోవాలి, బాధ్యుల మీద యాక్షన్ తీసుకోవాలి. అసలు ఎస్ఎల్బిసి స్టార్ట్ చేసే ముందు ఎవరిని అడిగి చేసిర్రు, ఏం ఆధారాలు ఉన్నాయి, ఎవరు సర్టిఫికేట్ అడగాలి, అధికారులను అడగాలి. ఒక విహారయాత్రకు పోయినట్టు పోయి చేపల పులుసు తిని కమ్మ ఉందా లేదని చెప్పి మళ్ళీ వాపసు రావడం కాదు. అక్కడ మేము 4-5 రోజుల వరకు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకంటే అది భావ్యం కాదు, మీరు పని చేయాలని.
మీరు ఎప్పుడైతే విమర్శలు చేస్తున్నారో అప్పుడు చేయాల్సి వచ్చింది. కనీసం సూచనలు ఇద్దామంటే మీకు ఆ ఓపిక కూడా లేదు. మంత్రులకు అసహనం, వాళ్ళకి ఎక్కువ అసహనం ఉంది. ఇక 3 ఏళ్ళలో ఎలక్షన్ వస్తుందంట, మరి వస్తుంది. వీళ్ళు అనుకుంటారేమో ఇంకా 10 ఏళ్ళ వరకు ఎలక్షన్ రాదనుకుంటారేమో, లేకపోతే ఏదో రాజకీయ పాలన అనుకుంటారేమో, మేమే కంటిన్యూ ఉంటామని. ప్రజాస్వామ్యంలో ప్రజలు మేము ఇంత చేస్తే మరి మిమ్మల్ని దింపినా అనుకోవచ్చు. మీరు మాకన్నా ఎక్కువ పొడుస్తాం, మాకన్నా ఎక్కువ చేస్తామంటే నమ్మిండ్రు, మోసపోయి మీకు ఓట్లు వేసిండ్రు. దాన్ని మీకు కూడా తెలుసు. కానీ దాన్ని ఏదో కప్పిపుచ్చి మా ఎమ్మెల్యేలను అవమానపరచుకుంటా, లేదు మైండ్ గేమ్ ఆడుకుంటా, మమ్మల్ని విమర్శించుకుంటా, ఇబ్బంది పెట్టుకుంటా, ఉల్టా మేము పని చేయమంటే మా మీదనే ఉల్టా దబాయించుకుంటా చేస్తే సరిపోతుంది. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళు గమనిస్తున్నారు, బహుజనులు గమనిస్తున్నారు, రైతు బిడ్డ, రైతులు ముఖ్యంగా అన్నం పెట్టిన రైతు గమనిస్తున్నాడు. రైతుకు కులం గిలం ఏం లేదు, ఏదో ధన్మని ఏదో మోసపోయిన రైతు, మోసపోయి ఓట్లు వేసిండు, అరే మనం ఇంకా బాగుపడతాం రా అని, అంతే తప్ప వేరే ఏం లేదు అక్కడ. మీ వలలో చిక్కుకున్నారు, బయట పడ్డరు. ఇప్పుడు ఇంత అన్యాయంగా మాట్లాడమా? అసలు కన్వేయర్ బెల్ట్ ఒక్కటి రిపేర్ చేస్తే కూడా ఈ పాటికి సగం పని అయ్యేది. చిన్న కన్వేయర్ బెల్ట్ని రిపేర్ చేయడానికి చేతకాలి ఇప్పటివరకు కూడా. లోపల నుంచి మట్టి తేవాలంటే కన్వేయర్ బెల్టే తిరుగుతూ ఉంటుంది బెల్టు. అక్కడ మట్టి వేస్తే దండం వస్తూనే ఉంటుంది లోపలికి నుంచి, ఎంత తీసిందంత. ఈజీ మెథడ్. టన్నల్లో కానీ ఈవెన్ బొగ్గు గనుల్లో కానీ పనిచేసేది ఓన్లీ కన్వేయర్ బెల్టే. మొత్తం బయటికి రావాలంటే, మట్టి రావాలంటే ఆక్సిజన్ పంపించడము, లోపల పని చేయడం. నువ్వు పోతున్నారు అడ్డం దొడ్డంగా లోపల మొత్తం మిషన్ సామాన్లు పడి ఉన్నాయి, కట్ చేయట్లేదు. దానికి డిసిజన్ తీసుకునికే 10 రోజులు అయింది మీకు అది కట్ చేయడానికి. మిస్టరీ కట్ చేయడానికి 10 రోజులు పట్టింది, కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయడానికి ఇంతవరకు కాలే. ఎప్పుడు చెప్పినా పత్రికా ముఖం 2 రోజులు అయిపోతాయి, 2 రోజులు అదుపులోకి వస్తాయి. ఉన్న పానాలు గాలి కలిసిపోయి ఇప్పుడు శవాలు దేవుళ్ళు ఆడుకునే పరిస్థితి వచ్చింది. ఏడుందని ఇప్పుడు దొరికితే చాలన్నట్టుంది. చనిపోయిన శవాలు దొరికితే చాలన్న దేవుడు అన్న ఆ పరిస్థితి వచ్చింది మీ నిర్వాహకానికి. నిండుగా 8 ప్రాణాలు గాలి కలిస్తే మీ వ్యవహారం వల్ల, మీ చర్యల వల్ల, మీ దుందుడుకు చర్యల వల్ల. మీరు అనుకున్నారు ఇవాళ కాదు రేపు దన్మని మొత్తం పొడిచి మేమే ఎస్ఎల్బీసీ నీళ్ళు ఇచ్చిన అనిపించుకోవాలని చూసారు. కానీ ప్రాణాలు చూడలే, పేదల ప్రాణాలు మీకు లెక్క లేదు, ప్రాజెక్టు మీద అవగాహన లేదు, ప్రమాదం జరిగితే ఏం చేయాలనే ముందు జాగ్రత్త చర్యలు లేవు, ఏమి లేవు. ఇంకా రోబోలు వస్తారట, ఎప్పుడో సచ్చినాక వస్తారా? రోబోలు యాడికి నుంచి వస్తాయి? డ్రోన్ కెమెరాలు, రోబోలు. చిన్న కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయడానికి మీకు ఇంతవరకు అయితే లేదు. ఇవి అయితేవే ఏట్ల రాయి తినడంట, మన ఏది కూట్ల రాయి తినడంటే ఏట్ల రాయి తీస్తానంట. వాడు నమ్ముతాడు. తల్లిలో ఇంత రాయి తినడంట, ఏట్ల రాయి నమ్ముతాడు. చిన్న బెల్టా అండి? మట్టి తీసినామంటే మేము ఎన్ని లారీలు తీసిరు అని చెప్పి వెతుకుతా ఉన్నాం. ఏడవోసిరు అంటే చిన్న 10 గంపల గింత ముగ్గు ఇట్లా పడ్డది. ఆ విలేకరులు చూపించి గిదే చూడనా అని చెప్పి. ప్రమాదము జరుగుతుందని నైట్ డ్యూటీలో ఉన్నటువంటి 42 మంది కార్మికులు చెప్పినా కూడా మీరు లోపలికి పంపించిండ్రు. కూలుతుంది పోవద్దు అన్నా వీళ్ళని లోపలికి పంపించిండ్రు. పోయిన తర్వాత 10 నిమిషాలు ఆగినా బతికేవాళ్ళు హడావిడిని లోపలికి పంపించారు. ఒక ఛానల్ ఆగినా మేము బతికేటోళ్ళం సార్ అని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. 42 మంది దిగిన వాళ్ళు కొంతమంది కార్మికులు మాకు చెప్పిండ్రు. లోపల జరుగుతుంటే అట్లా కూలుతుంటే ఈడ 4 మీటర్ల దూరంలో ఉండి కూలుతుంటే చూసి ఎందుకు కురుకొచ్చిన కార్మికులు కూడా చెప్పిండ్రు. కావాలంటే అక్కడనే ఉన్నారు, ఆడనే ఉన్నారు కార్మికులు. 3 నెలల జీతాలు ఇవ్వాలి వాళ్ళకు. అంత లోపల టన్నెల్లో పోయి రోజు 10 గంటలు పనిచేసే కార్మికునికి మీరు ఇచ్చే జీతం 500 రూపాయలు రోజుకు.
30 రోజులు పనిచేస్తే 15,000 రూపాయలు. ఇంత దారుణమా? అది కూడా 3 నెలల బకాయి వాళ్ళకి ఇవ్వకుండా పెట్టుకోవడం ఎంత దారుణం చెప్పండి. ఇవన్నీ మానవ హక్కుల సంఘం ఎక్కడ ఉంది? జాతీయ మానవ హక్కుల సంఘం ఎక్కడ ఉంది? చనిపోయిన వాళ్ళంతా పేదవాళ్ళు, దళిత బిడ్డలు, మరి వాళ్ళ ఆ సంఘాలు ఎక్కడున్నాయి? ఆ న్యాయస్థానాలు ఎక్కడ ఉన్నాయి? దయచేసి న్యాయస్థానాలు కూడా విచారించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంఘటన స్థలాన్ని వెళ్ళి పరిశీలించాలని, ఆ కార్మికులు ఇచ్చినటువంటి సుమోటగా తీసుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. లేదంటే ఒక విచారణ కమిటీ వేసి ఆ డ్యూటీలో ఉన్న 42 మంది కార్మికులను, సంఘటన జరిగినప్పుడు ఉన్నటువంటి కార్మికులను వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎవరి తప్పైతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. గత ప్రభుత్వం తప్ప, ఈ ప్రభుత్వాన్ని తప్ప, గత ప్రభుత్వం పోతు చెప్పిపోయిందా? ఎలాంటి కారణం అవుతుంది? గత ప్రభుత్వం ఎందుకు కారణమవుతుంది చెప్పండి, విచారించండి మీరే. ఎక్కడన్నా ఒక బావిలో ఒక పిల్లగాడు కూరుకపోతే దేశం మొత్తం, బోర్బాయిలో ఊరుకపోతే దేశం మొత్తం అల్లకల్లమయ్యేది. కళ్ళ ముందర ఇరుక్కపోయిందని తెలిసిన 8 రోజులైనా కనీసం శవాలు కూడా దొరికే పరిస్థితి లేదంటే, అడిగే నాతుడే లేదంటే ఏమైపోయినాయి ఇవన్నీ, ఈ నోర్లన్నీ? ఒక చిన్న ఎవడో కిడ్నాప్ చేస్తే మొత్తం దేశమే కింద మీద అయిపోతున్నాయి. మరి 8 మంది ప్రాణాలు కావా? వీళ్ళు మనుషులు కారా? ఎవరు అనేటం లేదనే? మీ చర్యలు చెప్పకుండా, మీరు చేసే పని చెప్పకుండా ఎవడైనా కన్వేయర్ బెల్ట్ ఇప్పటి వరకు రిపేర్ చేపియాడా? టన్నెల్లో బోర్ మిషన్ మొత్తం కింద మీద వాడి పేపర్లు టీవీలో చూస్తారు, బోర్ మిషన్ కనిపిస్తుంటుంది కింద మీద, అది చెల్లా చెదురుగా ఉంది. అవన్నీ కట్ చేసి బయటికి పంపాలా. లోపల పోతున్నారు ట్రైన్లో, లోపల ఫోన్ మాట్లాడుతున్నారు, హలో 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 అని. ఎవడైనా ఫోన్ పని చేస్తుందా అబ్బాయి? లోపల ఫోన్ పని చేస్తుందా? ఎవరు పిచ్చోళ్ళేడా? గాలి ఉండదు, ఏముండదు, ఉబ్బర వస్తుంటుంది, తల్లాడుతుంటాడు. లోపల ఫోన్ మాట్లాడుతున్నా ఒక మంత్రి చెప్తాడు, ఒక మంత్రి ఏమో ఫోన్ రింగ్ అయిందని చెప్తాడు వాళ్ళ చేతిలో, ఇంకో మంత్రి ఏమో గోడకు చెవులు పెట్టి వినిపిస్తుందని చెప్తాడు, ఇంకో 2 రోజులు తీస్తున్నానని చెప్తాడు, ఇంకో ఆయన హెలికాప్టర్లో తీయాలి, నేనే ఫోన్ పో అని చెప్తాడు. పోయిన ఆయన ఆన్నే కూర్చుంటాడు, హెలికాప్టర్ దిగి మంచి చేపలు పోసి తిని ముద్దు బయటకు వస్తారు. విలాసవంతంగా మీరు చేసుకుంటూ మేమేం అంటలేమని చెప్పని, మేమేం మాట్లాడతలేమని చెప్పని మీరు ఇష్టానుసారంగా మా మీద మాట్లాడతారా? ఇష్టానుసారంగా మా మీద నిష్ఠూరం వేస్తారా? ఇదేం పద్ధతి? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక క్రమశిక్షణ గల మిలిటరీలో పనిచేసి వచ్చిండ్రు. వారు కనీసం వీళ్ళు ఎవరేం మాట్లాడినా కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మిలిటరీ మ్యాన్గా, ఒక మేజర్గా పనిచేసిన వ్యక్తి, ఒక సీనియర్ ఆఫీసర్ పనిచేసిన వ్యక్తి, చదువుకున్నాడు. అరే మేము పోయినప్పుడు రాండి నన్ను కూర్చొని పెట్టాలా. బీజేపీ వాళ్ళు వస్తేనేమో పిలుస్తారు లోపలికి, వాళ్ళతో మాట్లాడతారు. మేమేం చేసినామే? 12 కిలోమీటర్లు కంప్లీట్ చేయడం తప్పైందా? పాలమూరుకు 10 లక్షల ఎకరాల భూమికి నీళ్ళు ఇచ్చింది తప్పైందా? మీరు ప్రారంభించిన ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం తప్పైందా? కొత్తగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు తెచ్చి 5 రిజర్వాయర్లు కంప్లీట్ చేయడం తప్పైందా? వలసలు పోకుండా ఆపడం తప్పైందా? 5 జిల్లాల్లో 5 మెడికల్ కాలేజీలు కట్టి పేదవాళ్ళకు వైద్యం అందించి బతికించడం తప్పైందా? పేదవాళ్లకు 100 పైగా గురుకులాలు ఏర్పాటు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీలో ఉన్నట్టు పేదలు కూడా రిజర్వేషన్ ఇచ్చి స్కూళ్ళు పెట్టి అన్నం పెట్టి చదివించడం తప్పైందా? ఏం తప్పైంది? రోడ్లు వేయడం తప్పైందా? కనెక్టివిటీ పెంచడం తప్పైందా? ఏం తప్పు చేసినామని బీఆర్ఎస్ నాయకులను మీరు మాట్లాడుతూ ఉన్నారు, నిర్బంధిస్తూ ఉన్నారు. ఆ పక్కన చనిపోయిన కార్మికులు వాళ్ళు వంట చేసుకొని తింటున్నారు. వాళ్ళు మీరు పోయి చూడండి, సామాన్లు కూడా సరిగా లేవని చెప్తారు. చనిపోయేటప్పుడు బతికి బయటపడ్డోళ్ళు ఆ షెడ్ కింద అన్నం వండుకొని సగం కూరలు వండుకొని తింటున్నారు వాళ్ళు. నేను తప్పైతే రేపే పోదాం, బస్సు కట్టండి. ఆ 42 మంది చనిపోయిన కన్నా ముందు డ్యూటీ చేసిన వాళ్ళు, మిగతా వాళ్ళు మేము కలిసి అక్కడ మీటింగ్ పెడదాం. మేము చెప్పింది తప్ప అనేది 3 నెలల జీతాలు ఇవ్వలేదు, మాకు కష్టాలు లేని వాళ్ళు చెప్పలేదనుకోండి,
మీరు ఏం చెప్తారు ఇక సిద్ధం దానికి. మేమేమంటలేమని మీరు రాష్ట్రాన్ని విచ్చేరుడు చేసి నాశనం చేస్తామంటే ఊరుకోం మేము. ఎందుకంటే మేము తెలంగాణ తెచ్చిన వాళ్ళం, మేము తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళం, మేము తెలంగాణ గురించి జైలులో పోయిన వాళ్ళం, మేము అనేక పోరాటాలు చేసిన వాళ్ళం. మాకు బాధ కలుగుతుంది. మేము పెంచి పెద్ద చేసినటువంటి మా తెలంగాణ నష్టం చేస్తున్నారంటే, నష్టం జరుగుతుందంటే మేము ఊరుకోం. మేమేం భయపడం దానికి. డెబ్రీస్ తీయకుండా, లోపల ఏం కట్ చేయకుండా ఎట్లకించి బయటకు వస్తాయో అవన్నీ. శ్రీశైలం ఖాళీ అవుతుంది, నీళ్ళు ఖాళీ అవుతున్నాయి. అక్కడ తాగడానికి నీళ్ళు రావు. రేపు హైదరాబాద్ కష్టమవుతుంది, నల్గొండ కష్టమవుతుంది, మహబూబ్నగర్ జిల్లాకు కష్టమవుతుంది. దాదాపు నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలో దాని మీద ఆధారపడి 12-13 లక్షల ఎకరాలు నాటేసినారు. ఇప్పుడు ఆంధ్రాకి నీళ్ళు తీసుకపోతే ఆపుతలేరు. శ్రీశైలం గండి కొట్టి తీసుకపోతే మాట్లాడతలేరు. కనీసం ఆ ఆయకట్టు ఎంత ఉంది, ఎంత నారు వేసిండ్రు, ఈ నీళ్ళు ఎప్పటి వరకు వస్తాయి, మరి ఏం చేయాలని సమస్యనే లేదు దాని మీద. జూరాల కింద కూడా ఎండిపోతుంది మొత్తం. ఇప్పుడు భీమా, నెట్టెంపాడు అవన్నీ వేసుకున్నారు, నాటు వేసుకున్నారు. జూరాల కింద జూరాల ఎండిపోతుంది. జూరాల పైన కర్ణాటక వాళ్ళ ప్రభుత్వమే ఒక 20 టీఎంసీలో, ఒక 5 టీఎంసీలో ఒక 10 టీఎంసీ నీళ్ళు వదిలిపించచ్చు. రిజర్వాయర్ నీళ్ళు ఉన్నాయి అక్కడ పైన. దాని మీద ఎలాంటి సమీక్ష లేదు. అసలు పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు తీసుకుపోతుంటే ఏం మాట్లాడట్లేదు. కనీసం కేఆర్ఎంబీకి వెళ్ళి ఫిర్యాదు కూడా చేయట్లేదు. ఇక అక్రమంగా నీళ్ళు తీసుకుపోతున్నారు, రేపు మా పరిస్థితి ఏంది? అది హైడల్ ప్రాజెక్టు, శ్రీశైలం హైడల్ ప్రాజెక్టు. టోటల్గా మరి విద్యుత్ బంద్ అవుతుంది, తాగడానికి నీళ్ళు కష్టమవుతున్నాయి. మా వాటా ఎంత ఒప్పుకున్నారు? కేఆర్ఎంబీలో గొడవ చేసే వరకు అసెంబ్లీ తీర్మానం చేశారు, వాపసు తీసుకుంటున్నామని చెప్పని. ఒక అవగాహన లేకుండా కనీసం అడగాల. వేసేజాలకు పోయి మోమాటం పోయి వీళ్ళెందా అడిగేది అంతా కస. మేము తెచ్చినందుకే కదా మీరందరూ కూడా ముఖ్యమంత్రులు మంత్రులైంది. మేము రాష్ట్రం చేయకుంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మీకు చిన్నగా కుక్కకు బొక్కేసినట్టు గదొక్కటి గిదొక్కటి ఇచ్చి ఇట్లా పనికి మాలిన పోస్ట్ ఇచ్చి కూర్చుని పెడుతుంది. గట్టిగా మాట్లాడితే ఉన్న పోస్ట్ వీక్ పాడేస్తుంది. ఇలా మేము తెచ్చినందుకే కదా, మేము పోరాటం చేసినందుకే కదా, తెలంగాణ వచ్చినందుకే కదా ముఖ్యమంత్రి, మంత్రులు ఇంత హోదా వచ్చింది. గోదావరి నీళ్లను బనకచెర్ల లింకు ద్వారా ఆంధ్ర తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు తూములన్నీ పెంచినారు. తర్వాత మళ్ళీ ఇంకొక లిఫ్ట్ స్టార్ట్ అయింది అక్కడ అదనంగా సోమశిల దగ్గర. మీరు సముద్రంలో నీళ్ళు వృధా పోకుండా ఉన్న నీళ్ళని ఎట్లా వాడుకుందామని చెప్తే ఓకే, వరదలు పోయేటప్పుడు. ఇప్పుడు నిలువ ఉన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ కూడా వదిలిపెట్టి మీరు ఇవాళ ఇట్లా చేయడం అనేది మరి ఎంతవరకు సమంజసం? ఇలా ఒక ఎంపీ గారు కూడా మాట్లాడుతూ హరీష్ రావు గారు అంటే రోజుకొకరు హరీష్ రావు గారిని మాట్లాడితే అపాస్పాలు చేస్తే వీళ్ళు గామ్గా అవుతారండి. కేటీఆర్ గారిని తిడితే కేసీఆర్ని తిడితే వీళ్ళు గామ్గా అవుతారండి. ఇది ఈరోజు ఆ పరిస్థితి లేదు. స్వయంగా హరీష్ రావు గారు మేమందరం పోయి అర్ధగంట సేపు నిలబడ్డాం గేట్ కాడ. ఒక 10 సంవత్సరాలు ఆ ఏరియాకు ఎమ్మెల్యేగా ఉన్నారు, విప్గా పనిచేసిండ్రు. ఒక ఎడ్యుకేటెడ్, ఒక లా స్టూడెంట్, ఒక ఎంబీఏ స్టూడెంట్ పోయి మాట్లాడితే కూడా ఆయనను బాలరాజు గారిని గేట్ కాడ రానియలేదు, అవమానపరిచింది అక్కడ. అయినా సరే నా నియోజకవర్గము వాళ్ళ ప్రాణాలు ముఖ్యము, మనం అందరం మాట్లాడతామంటే ఇన్ లేదు. హరీష్ రావు గారు అందరం పోయినాం, మాట్లాడితే కూడా దగ్గర రానియలేదు. పైగా ఈరోజు లేనిపోని మాటలు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. వారు తెలియదు, మాట్లాడేటోళ్లకు వాళ్ళ మంత్రి కూడా పెళ్లిళ్ళు ఉండడం తెలియదు. కావాలంటే మరి కొంతమంది మంత్రులు అయితే క్రికెట్ మ్యాచ్ కూడా పోయినట్ట. మరి ఇక్కడ సంఘటన జరిగితే
వేరే కొంతమంది మంత్రులు క్రికెట్ మ్యాచ్ చూసిండ్రు, కొంతమంది పెళ్ళిళ్ళకు పోయిండ్రు. మరి బాధ్యత గల వ్యక్తులేమో అన్నీ చూడొచ్చు అక్కడ పోయి. మరి మేము మా నాయకుడు, మా పార్టీ సహచర ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నాయకుడు కూతురు ప్రీ వెడ్డింగ్ పోతేనేమో ఇన్ని లేనిపోయిన అబ్బండాలు. అసలు తెలంగాణని ఏం చేద్దాం అనుకున్నా మాకు అర్థం కావట్లేదు. తెలంగాణని ఏ రకంగా నాశనం చేద్దాం అనుకుంటున్నా మాకు అర్థం కావట్లేదు. వీళ్ళ వ్యవహారం ఎట్లుందంటే పనిమంతుడు పందిరేస్తే కుక్కతో కలిగి పందిరి పడిపోయిందంట. అట్లుందన్నమాట. ఈ రకంగా వాళ్ళ వ్యవహారంగా మన మీద వేయడం తప్ప వేరే ఏం లేదు వీళ్ళకు. ఇది ఒక్క అంశమే కాదు, ఈరోజు హాస్టళ్ళు చూసినా అదే పరిస్థితి ఉంది, ప్రాజెక్టులు చూసినా అదే పరిస్థితి ఉంది, సంక్షేమ పథకాలు చూసినా అదే పరిస్థితి. ఇట్లా గ్రాఫ్ పెరిగి ఇట్లా కింద పడిపోయింది. ఇక వీళ్ళకి ఏంటంటే ఏ సంఘటన జరిగినా వీళ్ళ మీద వేయాలి. ఏ జరిగినా కూడా దగ్గినా వీళ్ళ వల్లే దగ్గిండ్రు, తుమ్మినా వీళ్ళ వల్లే తుమ్మిండ్రు. ఇక వీళ్ళ నుంచే ఇట్లా అయింది. ఇంకా ఏ జరిగినా ఇంకా వీళ్ళ మీద వేయాలి, వీళ్ళతో ఈ కుటుంబం వీళ్ళతో మాట్లాడదా తప్ప వేరేం లేదు అనుకుంటారు. ఇది పద్ధతి కాదు. ముఖ్యమంత్రి గారు కూడా ఒక్కసారి వారు కూడా ఆలోచన చేయాలా, ఒక మంచి అవకాశాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మంచి సలహాలు తీసుకోవాలా. రాష్ట్రంలో మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. ఒక కాంట్రాక్టరు బిల్లు తేవాలనే కష్టం ఉంది, ఒక చిన్న ప్రాజెక్టు ముందు తీసుకోవాలనే కష్టం ఉంది, ఒక ఇల్లు కట్టుకోవాలనే కష్టం ఉంది, ఒక బిల్డర్ ఒక అపార్ట్మెంట్ కట్టాలన్న కష్టం ఉంది, ఒక లేఅవుట్ చేయాలన్న కష్టం ఉంది, ఫైలు సబ్మిట్ చేయాలంటే భయపడే పరిస్థితిలో ఉంది. అలా ఇక సంవత్సరానికే ఈ పరిస్థితి వచ్చింది. 4 ఏళ్లలో ఎంతవరకు వస్తుందో చూసుకోండి. సరి చేసుకుంటారా, ఇదే విధంగా చేస్తారా? మరి ప్రజలైతే ఊరుకోరు. తెలంగాణ ప్రజలు చాలా సహనం ఓపికతో ఇంతవరకు ఇచ్చారు, మీకు సమయం ఇచ్చారు. ఈ మాటలు బంద్ చేసుకోకుండా ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం.